పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ యొక్క సన్నిధిలో చేరి నీ వాక్యం వినే భాగ్యం మాకు ఇచ్చారు. మీకు వందనాలు. వాక్యం వింటున్న ప్రతి ఒక్కొక్కరిపై పరిశుద్ధాత్మ పనిచేయనట్లుగా అనుగ్రహించుము. ప్రతి ఒక్కొక్కరి హృదయంలో ఈ వాక్యము దీవెనకరంగా చేయము. యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, యేసయ్య చెప్పినటువంటి ధన్యతలు మనము ప్రారంభించాము. దానిలో మొదటి దానిని మనం పోయినసారి చూసాం. ఏంటి మొదటిది? ఏంటి? మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అది 3వ వచనం. ఈరోజు మనము 4వ వచనం చూద్దాం. మత్తయి 5:4. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ధన్యులు అంటే బ్లెస్సెడ్ పీపుల్. అంటే ధన్యులు అంటే మనం చెప్పవచ్చు దే ఆర్ ద హ్యాపీయెస్ట్ పీపుల్ అని. కానీ ఇక్కడ మనము మానవ రీత్యా ప్రకృతి సంబంధంగా ఆలోచిస్తే ఇది విరుద్ధంగా ఉంది. బాగా సంతోషపడితే వాళ్ళు ధన్యులు అంటాం. మేడమిద్దులు ఉండి, డబ్బు ఉండి, ఉద్యోగాలు ఉండి, ఆస్తి ఘనత ఉంటే ధన్యులు అంటాం. కానీ ఇక్కడ ఏముందంటే దుఃఖపడువారు ధన్యులు. వీ హ్యావ్ టు కంగ్రాచ్యులేట్ దెమ్. మీరు ఒకవేళ దుఃఖపడుతున్నటువంటి వారు అయితే మీకు కంగ్రాచ్యులేషన్స్. చూసారా? మరి యేసుప్రభు చెప్పినటువంటి సిద్ధాంతాలని మనము ఫాలో అయితే, వాటిని మనం వెంబడించగలిగితే, మన యొక్క ఈ లోకంలో మనం జీవించవలసినటువంటి జీవితం అంతా కూడా ఎంతో సరళముగా, సవ్యంగా, ధన్యకరముగా ఉండగలదు. దీనిని మనము ఆత్మలో గ్రహించాలి. దుఃఖపడేవారు ధన్యులు. ఇంకేమంది? వారు ఓదార్పు పొందుతురు. నీకు ఓదార్పు కావాలంటే నీకు దుఃఖం కావాలన్నమాట. ఎంత ఓదార్చినా మనకు ఒకవేళ మన ప్రియులైనటువంటి వారు ఈ లోకంలో లేకుండా ఉన్నారనుకోండి, వాళ్ళు చనిపోయారు, నువ్వెంతో దుఃఖంతో ఉంటావు. నిన్ను ఓదార్చడం కష్టం. ఎంత ఓదార్చినా నా లోటును నువ్వు తీర్చలేవు అని అంటాం మనం. కానీ నీ అంతరంగాన్ని దేవుడు ఓదారిస్తే, దేవుడే నీ లోపలికి వచ్చి నీ అంతరంగంలో ఉన్నటువంటి దుఃఖమును తీసివేస్తే ఆ వింత అనుభూతి నీకు కావాలి. చాలామందికి అది లేక, ఎవరో చనిపోయారు, ఏదో అఘాత్యం జరిగింది, జరగకూడనటువంటిది మన జీవితంలో జరిగింది అనగానే క్రింద పడిపోవడం, క్రింద పడి దొర్లి ఏడవడం, వెంటనే వాళ్ళు ఫెయింట్ అయిపోవడం, ఆ తర్వాత ఈ ఓదార్పు పొందలేక హాస్పిటల్లో జాయిన్ అవ్వడం. ఏదో హఠాత్తుగా ఏదో జరిగింది, నీవు జయమును కోరుకున్నావు, నీ ఎలక్షన్లో ఓడిపోయావు అంటే వెంటనే నీ గుండె ఆగిపోతుంది. కనుక నీకు దేవునిని నీవు లోపలికి రానిస్తే, నీకు కలిగినటువంటి గాయంలో నుండి దేవుని ఆత్మ నీలో ప్రవేశించినట్లయితే గొప్ప ఓదార్పు నీవు పొందగలవు. చాలామంది వాక్యం తెలియనటువంటి వారు ఓదార్పును పొందలేకపోతూ ఉన్నారు. దేవుడు ఓదారిస్తే అది ఎంతో సరైనటువంటి ఓదార్పు అన్నమాట. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 12వ వచనం. నేనే మిమ్మను ఓదార్చువాడను. చూసారా ఏముంది? నేనే మిమ్మల్ని ఓదార్చువాడను. ఆయన ఓదార్చాలి మనల్ని. నిన్ను ఓదార్చలేదనుకోండి, నీకెంతో దుఃఖం. వారితో మనం మాట్లాడడం, అసలే నువ్వు బాధతో ఉన్నావంటే, ఎవరో నీ ప్రియులైనటువంటి వారు నిన్ను ఓదార్చలేకపోయారనేటువంటి ఇంకా ఎక్కువ అవుతుంది నీకు. నీ దేవుడు నిన్ను ఓదార్చాడు అనుకోండి, అసలు ఆ ఓదార్పు అనేది ఏంటో నీకు తెలియక నువ్వు దుఃఖపడుతున్నావు అంతే. ఊహించిన రీతిగా ఉంటుందో ఆ ఓదార్పు అనేది. అప్పుడు విలపిస్తున్నటువంటి నీవు గొప్ప ఓదార్పును పొందగలవు. ఒకసారి ఒక తల్లి ఏడుస్తుంది, అయ్యో నా కూతురు చనిపోయిందే, దేవుడు నా కూతురుని ఎందుకు తీసుకున్నాడు అని ఆమె ఏడుస్తూ ఉంది. ఆమె మారు మనసు పొందినదే. కానీ అకస్మాత్తుగా దేవుడు ఆమె యొక్క నేత్రాలు తెరిచాడు. నేత్రాలు తెరిచినప్పుడు తన యొక్క కూతురు పరలోకంలో మరి ఎంతో ఆహ్లాదకరమైన పరిస్థితులలో తన యొక్క భవనంలో పూల తోట దగ్గర ఆమె నిలబడి ఉండటం, ఆమె ప్రక్కన యేసయ్య ఉండటం చూడగలిగింది. ఆమెకు వచ్చినటువంటి ఓదార్పు ఇంత అంతా కాదు. అప్పుడు ఆమె ఏడవడం మానేసి దేవుని స్తుతించడం ప్రారంభించింది. ఎందుకంటే ఈ లోకంలోనే ఉంటే ఆమె చిన్న బిడ్డగా 11 సంవత్సరాల ప్రాయంలో బిడ్డగా ఆమె చనిపోయింది.
కానీ తల్లి ఏమనుకుంటుంది, ఎందుకు నా బిడ్డను తీసేసుకున్నాడు అని అనుకుంటుంది. ఆమెకు గ్రహింపు రావాలని దేవుడు అలా చేశాడు. యోహాను సువార్త 14:18 మిమ్మను అనాథలుగా విడువను, మీ వద్దకు ఒత్తును. చూసారా, మిమ్మల్ని అనాథలుగా విడవని అంటున్నాడు. నేను మీ వద్దకు వస్తాను అంటున్నాడు. నేను మీ దగ్గర నేను వెళ్ళిపోయి మీ ఆదరణకర్తను పంపిస్తాను అంటున్నాడు. మరి పౌలు ఏమంటున్నాడు? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. చాలామంది అయ్యో నాకున్న కష్టాలు ఎవరికి ఉండవండి అంటారు. అసలు నా కష్టాలు చెప్తే అవి తీరవండి అంటారు. ఇంకా కొంతమంది ఏమంటారంటే శత్రువులకు కూడా నాకున్న కష్టాలు రాకూడదు అంటారు. కానీ పౌలుకు కూడా చాలా బలమైనటువంటి కష్టాలు వచ్చినాయి, మా దుఃఖాలు వచ్చినాయి, గాయములు వచ్చినవి. అవన్నీ కూడా అతడు అనుభవిస్తూ చివరికి అతడు ఏమంటాడంటే మహా కష్టం వచ్చిందంట. ఏంటంటే అతని శరీరంలో ఒక ముళ్ళు వల్లే, ఆ ముళ్ళు ఎలా ఉందంటే ఒక సాతాను దూత వల్లే ఉందంట. అతడు చూడండి ఎలా కనిపించాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం ఏమంటున్నాడు? నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడింది. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమే ముమ్మారు ప్రభువును వేడుకుంటుని. 9వ వచనములో అందుకు నా కృప నీకు చాలును. సోదరులారా, ఈ పౌలు మరింత భక్తిపరుడు, అనేక మందిని ప్రభువులోనికి మార్చినటువంటి ఈ దైవజనుడు మరి ఎటువంటి శోధనను ఎదుర్కొంటున్నాడు, ఎటువంటి కష్టాన్ని ఎదుర్కొంటా ఉన్నాడు. మా ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటే మనం ఎంతో శ్రమ పడతాం, బాధపడతాం. అది తీసేసే వరకు కూడా మనకు నెమ్మది ఉండదు, నడవలేము. కానీ అది ఎలా ఉందంట, ఆ ముళ్ళు సాతాను దూత వల్లే లోపలికి అంటే గుచ్చబడి ఉన్నదంటే. అది తీసేయమని ప్రార్థన చేస్తున్నాడు. కానీ నా కృప నీకు చాలును, బలహీనతలైంది మరి దేవుడు అతనిని బలపరుస్తున్నాడు. నా శక్తి బలహీనతలయందు పరిపూర్ణమవుతున్నది. అంతే దేవుడు యేసుప్రభు చెప్పాడు. దాని ద్వారా అతడికి ఎంతో సంతోషం వచ్చింది, ఆదరణ వచ్చింది. సోదరుడా, దేవుడు నిన్ను ఆదరిస్తే మంచిది. నీవు దేవుని ద్వారా ఎప్పుడైనా ఆదరించబడినావా? 2 కొరింథీ 1వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నామంటే 3వ వచనం పౌలు ఏం రాస్తున్నాడు? సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడునుగాక. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారు మగినట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. చూసారా, శ్రమలన్నిటిలో కూడా దేవుడు వారిని ఆదరిస్తూ ఉన్నాడు. పౌలు దగ్గర ఉన్నటువంటి వారిని దేవుడు నిన్ను ఆదరిస్తే నీ ఆదరణ ఎలా ఉంటుంది? ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనాను నీవు ఆదరించగల శక్తివంతుడు అవుతావు సహోదరుడు. చాలామంది శ్రమలు వచ్చినప్పుడు కంగారు పడుతున్నారు, భయపడతా ఉన్నారు. కానీ దేవుడు నిన్ను నీ శ్రమలలో ఆదరించినట్లయితే ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనా నీవు ఆదరించగలవు. అటువంటి శక్తివంతుడిగా నిన్ను ఆయన చేయగలడు. ఇంకేమంటున్నాడు చూడండి, 2 కొరింథీ 1:5 క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగ విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణీయు మాకు విస్తరించుచున్నది. ఇది ఒక వింతైనటువంటి అనుభవం. శ్రమలు ఎంతగా విస్తరిస్తున్నావో దేవుడిచ్చేటువంటి ఆదరణ కూడా విస్తరిస్తుందంట. అందరికీ ఆదరణ కావాలి. అనేక మంది ఆదరణ లేకుండా ఉన్నారు, నశించిపోతూ ఉన్నారు. సోదరుడా, ఇటువంటి గిఫ్ట్, ఇటువంటి ఈ గొప్ప ఈవిని నువ్వు పొందలేకపోతూ ఉన్నావు. మరి పరిశుద్ధాత్మ ద్వారా ఏం చూస్తున్నాం మనం? దేవుడు మమ్మల్ని ఆదరిస్తున్నాడు. మా శ్రమలు ఎంత విస్తరిస్తున్నాయో ఈ ఆదరణ కూడా అంత విస్తరిస్తూ ఉన్నది అని పౌలు సాక్ష్యం చెప్పగలుగుతున్నాడు. సోదరుడా, నీవే సాక్ష్యం చెప్పగలుగుతున్నావు? దావీదు యొక్క శ్రమలు భయంకరమైనటువంటి శ్రమలు. దావీదు యొక్క కీర్తనలో 66వ కీర్తన 10వ వచనం మనం చదువుదాం. దేవా,
నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు. వెండిని నిర్మలం చేయు రీతిగా మమ్మలను నిర్మలులుగా చేసి ఉన్నావు. నీవు బందీ గృహంలో మమ్మల్ని ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారం పెట్టితివి. ఏముంది ఇక్కడ? బందీ గృహంలో మమ్మల్ని ఉంచావు, మా నడుముల మీద గొప్ప భారం పెట్టితివి. 11వ వచనంలో 1వ వచనంలో నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి. కానీ 10వ వచనంలో మనం ఏం చేశాం? నీవు మమ్మలను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలం చేయు రీతిగా మమ్మల్ని నిర్మలులుగా చేసి ఉన్నావు. నీకు శ్రమలు వచ్చినప్పుడు, నీకు కష్టాలు వచ్చినప్పుడు, ఆ కష్టములలో దేవుడు నిన్ను నిర్మలులుగా చేస్తాడు. వెండిలో ఉన్నటువంటి మస్టు తైరం తీసివేయబడితే అది ఎంత ప్రశస్తమైనదిగా ఉంటుందో, అలాగే నేను భక్తిపరుడినే, నాకెందుకు రావాలి ఇటువంటి కష్టాలు? వై దీస్ థింగ్స్ మస్ట్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్. ఐఎమ్ ఏ గుడ్ మ్యాన్ అనుకుంటున్నాను, బట్ యూ మస్ట్ బి మేడ్ యాజ్ ఎ బెటర్ మ్యాన్. నువ్వు మంచివాడివే, కానీ శ్రేష్టమైన వాడుగా కావాలంటే వెండిని ఎలాగా పుడవేస్తారో అలాగే నిన్ను కూడా కొలివిలో వేయాలి. అప్పుడు నీలో ఉన్నటువంటి తైరం అంతా పోతుంది. సోదరుడు నీకు గ్రహింపిస్తాడు. నిర్మలులుగా నువ్వు అవ్వాలంటే తప్పకుండా నీకు ఇబ్బంది అనే కులంలో నువ్వు ఉంచబడాలి. 14వ అధ్యాయం యోహాను సువార్త 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేయును. పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చినప్పుడు నీవు సమస్తమును గ్రహిస్తావు. ఒక ఆయన జోసెఫ్ స్క్రివెన్ అనేటటువంటి ఒక ఆయన మరి చాలా భక్తిపరుడే, కానీ తన యొక్క పెళ్లి ఏర్పాట్లు జరిగినాయి. పెళ్లి కూతురు రాబోతుంది. ఆమె ఒక స్టీమర్లో వస్తూ ఉంది. వస్తున్నప్పుడు ఇంకా కొన్ని గంటలలో అతడు ఉన్నటువంటి స్థలానికి ఆ స్టీమర్ రాకముందే ఆ స్టీమర్ అకస్మాత్తుగా మునిగిపోయింది. చాలా విచారం వేసింది. ఎంతో ఆశలు పెట్టుకున్నాడు. నేను పెళ్లి చేసుకోబోతా ఉన్నానని ఎంతో సంబరపడ్డాడు. కానీ తన ఆశ అంతా నిరాశ అయిపోయింది. సరే, ఆ విచారం అయిపోయిన తర్వాత మళ్ళా అతడికి పెళ్లి చేయలేని తలంచినప్పుడు తిరిగి అలాగే సంఘటన సంభవించింది. ఆమె కూడా అలా చనిపోయింది. మరి తట్టుకోలేకపోయాడు. అతను దేవుడి దగ్గరికి వెళ్ళాడు. కృత నిబంధన అతడు చదవడం ప్రారంభించాడు. దానిలో ఈ వాక్యం అతనికి దొరికింది. ఏ వాక్యం దొరికిందంటే, దుఃఖపడువారు ధన్యులు. దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని నేను నెరవేర్చాలి, ఈ ఆదరణ ఏంటో తెలుసుకోవాలి అని అతడు ఏం చేశాడంటే ఒక రంపం తీసుకున్నాడు. అతనికి ఉన్నటువంటి ఆస్తి అంతా కూడా బేదలకు ఇచ్చేశాడు. బేదలకు ఇచ్చేసి, ఏంటి యేసుప్రభు చెప్పిందే చెయ్యాలి, నేను ఆస్తి అంతా కూడా బేదలకు ఇచ్చేసి ఏంటి చేస్తున్నాడు అతడు? ఎవరెవరైతే ఇబ్బందులలో ఉన్నారు, ఎవరెవరైతే మరి వారి యొక్క చికిత్సలు చేసుకోలేకపోతూ ఉన్నారు, వాళ్ళకి మెడికల్ బిల్స్ ఎంతమంది అయితే కట్టలేకపోతున్నారు, వాళ్ళందరినీ పరామర్శించకుండా డబ్బంతా కొట్టేశాడు. చివరికి ఏం చేయాలి అని అతడు ఏం చేశాడంటే ఒక రంపం కొనుక్కున్నాడు. ఆ రంపాన్ని ఉపయోగించి అడవిలో చేరాడు. అడవిలో చేరి ఉదయం నుండి సాయంకాలం వరకు కూడా ఆ రంపాన్ని ఉపయోగించి కోసి మరి దానివల్ల వచ్చిన డబ్బులతో పేదవాళ్ళకి సహాయం చేయడం ప్రారంభించాడు. ఏంటంటే తప్పకుండా యేసు ప్రభు చెప్పిన మాటలు నేను ఎలాగైనా నెరవేర్చి దేవుని రాజ్యం కట్టాలి అని పరిశుద్ధాత్ముడు తనలో గ్రహింపునిచ్చాడు. వాళ్ళమ్మ చనిపోయింది, ఎంతో దుఃఖపడ్డాడు. చివరికి ఇతని యొక్క ఆరోగ్యం అంతా క్షీణించిపోయింది. ఆఖరి క్షణం వరకు కూడా అతడు మరి ఏం చేస్తూ ఉన్నాడంటే, అతడు లేవలేని పరిస్థితి వచ్చే వరకు కూడా ఆ రంపాన్ని ఉపయోగించి డబ్బులు సంపాదించి పేదలకు ఇస్తా, వారికి సువార్తనిస్తానే ఉన్నాడు. చివరికి తనే మంచం ఎక్కవలసి వచ్చింది. ఎందుకంటే తనకి బలం అంతా క్షీణించిపోయింది. అప్పుడు తన యొక్క స్నేహితుడు ఎక్కడి నుంచో వచ్చాడట. తనను పరామర్శించడానికి వస్తే ఇతడు చనిపోయే స్థితిలో ఉన్నాడు. ఆ సమయంలో ఒక మూలను ఆ గదిలో ఈ జోసెఫ్ స్క్రివెన్ యొక్క
గదిలో ఒక మూలము ఏం కనపడిందంటే ఒక పేపర్ బిట్ కనపడింది, ఒక కాగితం ముక్క కనపడింది. దాన్ని తెరిచి చూస్తే ఈ పాట రాయబడి ఉన్నది. ఏం పాట రాయబడి ఉన్నదంటే, What a friend we have in Jesus, all our sins and griefs to bear. What a privilege to carry everything to God in prayer. Oh, what peace we often forfeit. Oh, what needless pain we bear. All because we do not carry everything to God in prayer. అది తెలుగులో కూడా ఉంది. ప్రీతి గల మన యేసు ఎంతో గొప్ప మిత్రుడు, మితి లేని దయచేత హత్తుచు ప్రేమించును. ఈ పాట యొక్క అర్థం మీకు అర్థమవుతుందా? యేసయ్య నిన్ను హత్తుచు ప్రేమించేటటువంటి గొప్ప రక్షకుడు, దేవుడు, నీ స్నేహితుడు, ఆదరణకర్త, పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త నీలోనికి వచ్చినప్పుడు ఆయన నిన్ను ఆదరిస్తాడు. దాని క్రింద పాట క్రింద ఏం రాసుకున్నాడంటే, నేను నా యేసు కలిసి మేము రాసుకున్న గీతం ఇది అని రాసుకున్నాడు. దానిని చక్కగా కంపోజ్ చేసి ఆ స్నేహితుడు ఏం చేశాడంటే పబ్లిష్ చేశాడు. అది చాలా 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 ఘనత వహించినటువంటి పాటగా మారింది. ఆ పాత దినములలో ఎక్కడ మిషనరీ క్రూసేడ్స్ పెట్టినా మరి దీనిని మనుషులకు నేర్పించినప్పుడు అనేక మంది హృదయాలు కరిగిపోయినాయి అంట. సోదరుడు అతడు చనిపోయినా కానీ అతడు ఇంకా పాడతానే ఉన్నాడు అందరి హృదయాల్లో. ఈ యొక్క పాట చాలామందికి తెలుసు. ఆయన నిన్ను ప్రేమించును, ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన నీ యొక్క ఇబ్బందులను ఎరుగును. కానీ పరిశుద్ధాత్మను అడుగు, ఎందుకు ప్రభువా నాకు ఇబ్బంది వచ్చింది. అతడు చనిపోయిన ఎంతో మందికి ఇది ఆశీర్వాదకరమైనటువంటి పాటగా మారిపోయినది. అతనికి తెలుగు ఇతడు ఎంతగా ఆశీర్వాదకరంగా ఉంటాడు అనే సంగతి ఆ జోసెఫ్కి తెలియదు. నిన్ను ఎంత ఆశీర్వాదకరంగా ఆయన చేయబోతున్నాడు. చాలామంది ఎవరైనా చనిపోయారంటే ఎంతో ఏడ్చి కింద పడి దొరుకుతూ ఉంటారు. మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయం 13వ వచనం, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మని ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. సోదరులారా, వాక్యము మనకు తెలిసినట్లయితే నిరీక్షణ లేని ఇతరుల వలె ఊరినే దుఃఖపడతా మనకు సమయమంతా కూడా వేస్ట్ చేయం. చాలామంది అనవసరమైన దుఃఖములతో పట్టబడి ఉన్నారు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. తెలుసా నీకెంత కన్నీరు వచ్చిందో నీ బాష్ప బిందువులన్నీ కూడా తుడిచేసేటటువంటి యేసయ్య పరలోకంలో ఉన్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళబోతున్నావు. ఆయనే నీ యొక్క కంటిలో నుండి వచ్చిన ప్రతి బాష్ప బిందువును కూడా ఆయన తుడిచివేసేటటువంటి శక్తివంతుడై ఉంటున్నాడు. మీరు ఈ కష్టాల్లో నిజమే నువ్వు కష్టాలు పొందుతున్నావు, ఏడుస్తున్నావు. కానీ యోబు ఏమంటున్నాడో చూద్దాం. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను,
ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణం వలె కనబడుదును. సోదరుడా, నువ్వు నడిచే మార్గం ఏంటి? నేను నడుచు మార్గం ఆయనకు తెలియను అని అంటున్నాడు. నీవు నడిచే మార్గం ఆయనకు తెలుసు. పాప మార్గంలో నడుస్తున్నావా? రక్షణ లేని మార్గంలో నడుస్తున్నావా? నీవు ఒక కష్టాల్లో ఉన్నావా? నువ్వు నిజంగా కష్టంలో ఉంటే, నువ్వు మార్బల్స్ పొందినవాడు అయితే నువ్వేం చెప్తావంటే, ఈ కష్టములన్నీ తీరిపోయిన తర్వాత నేను శుద్ధ సువర్ణం వలె, శుద్ధీకరించబడినట్టు సువర్ణం వలె నేను బయటకు వస్తానని నువ్వు చెప్పగలవు. నువ్వు మరి యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం, నేను నిన్ను పుటం వేసితిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించితిని. చూసారా, ఇబ్బంది కొలిమిలో దేవుడు నిన్ను పరీక్షిస్తా ఉన్నాడు. ఈ పరీక్ష అయిపోయిన తర్వాత నీ కొరకు ఏం కాచుకునిన్నదంటే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, శోధనను సహించువాడు ధన్యుడు. ఈ కష్టాలని సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవకిరీటం పొందును. సోదరుని జీవకిరీటం కావాలా? శోధనలో సహించు. చాలామంది దేవునిని దూషిస్తారు. నీవు దేవదోషం చేస్తున్నావంటే నీ హృదయం భయంకరమైనటువంటి హృదయం. మరి దావీదు యొక్క హృదయం మనం చూసినట్లయితే, దావీదుకు వచ్చిన కష్టాలు చాలా భయంకరం. మామగారు అతన్ని తరుగుతూ ఉన్నాడు, చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. మామగారి చేతిలో ఈట ఉంటుంది, ఎప్పుడు చంపుదామని చూస్తూ ఉన్నాడు. సౌలు కొండలలో, గుట్టల మీద, అరణ్యాల్లో తరుగుతూ ఉన్నాడు. ఇంకా ఎటువంటి కష్టాలు అనిపించాడు? తన కొడుకైనటువంటి అబ్షాలోము చనిపోయాడు, బాణములతో కొట్టబడి అడవిలో చనిపోయాడు. మరి తనకు మరో కుమారుడైనటువంటి అమ్నోను చంపబడ్డాడు, తామరు చెరపబడింది. ఈ కష్టాలు అతడు భరించలేకపోతున్నాడు. పెను తుఫానులాగా ఉన్నటువంటి తన జీవితంలో అతడు వ్రాసిన కీర్తన ఎలా ఉందంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుగున చేయించున్నాడు. సహోదరుడా, దావీదు దేవుని ఆత్మ ద్వారా నింపబడి ఉన్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు అని చెప్తా ఉన్నాడు. చివరిగా అతడు రాసినటువంటి మాట ఏంటంటే, చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను. తన దృష్టంతా కూడా దేవుని మీద ఉన్నది. దేవుని ఆత్మ తనను ఆదరించాడు. దేవుని ఆత్మ ద్వారా వ్రాసినటువంటి గీతాలు మరి ఇటువంటి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాయి. సోదరుడా, ఈ సమయంలో ఈ వాక్యం వింటున్నటువంటి నీవు ఏ కష్టంలో ఉన్నావు, ఏ దుఃఖంలో ఉన్నావు, నీ దుఃఖానంతా తీసుకుని వెళ్ళి యేసయ్యకి అప్పగించు. నిన్ను ఆదరించేవాడు ఆయనే. పరిశుద్ధాత్ముడు నీ గాయముల గుండా నీ హృదయంలో చేరి నీ అంతరంగమును మార్చివేసి, మనం ఏం చూస్తున్నాం? యోహాను సువార్త 16వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నాం? 7వ వచనం, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళని ఎడల ఆయనను మీ యొద్దకు పంపదును. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయను. ఈ ఆదరణకర్త నీలోనికి వచ్చి నీ పాపాలని ఒప్పిస్తాడు. అప్పుడు నువ్వు శుద్ధీకరించబడతావు, నిర్మలుడుగా మారుతావు. నీ కష్టాలు వచ్చినప్పుడు, నువ్వు పరిశీలించబడినప్పుడు నీ యొక్క రిలేషన్షిప్, నీ యొక్క సంబంధం దేవునితో సరిగా చేసుకోవడానికి పరిశుద్ధాత్మ ద్వారా నీవు ప్రేరేపించబడతావు. ఈ వాక్యాన్ని హృదయంలో దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, వాక్యమైనటువంటి ప్రతి వారి హృదయమును నీవు ఆదరించమని వేడుకొంచున్నావు. వారు ఏ కన్నీరులో ఉన్నారో, ఏ దుఃఖంలో ఉన్నారో, ఏ విధమైన విచారంలో ఉన్నారో, ప్రతి విచారమును మీ యొక్క ఆత్మ ద్వారా తీసివేయగల సమర్థుడమైనటువంటి మీరు వారిని సంప్రదించి సంపూర్ణంగా మార్చి శుద్ధ సువర్ణం వలె చేయమని యేసు అతి పరిశుద్ధ నామమందు వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.